ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన చట్ట హామీలు నిలబెట్టుకోలేదు, అడిగితే ఎదురుదాడి చేస్తున్నారు. పక్కనుండే రాష్ట్రం 60 సంవత్సరాలు కష్టపడి నేనే హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెడితే ఇప్పుడు దాడులు చేసే పరిస్థితికి వస్తున్నారు. నా మీదనే దాడులు చేస్తే మీరెక్కడున్నారో మీ గత చరిత్ర ఒక్కసారి ఆలోచించుకోమని ఈ మదనపల్లి సభ ద్వారా వాళ్ళు హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి ఆయన పుత్రరత్నానికి ఒక మంచి అలవాటు ఉంది. అదేంటంటే అడ్డంగా దొరికిపోవడం, దొరికిపోయిన తర్వాత మిద్దెలెక్కి అరవడం, బుకాయించడం. అప్పుడు ఓటుకు నోటు కేసులో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని అడ్డంగా దొరికిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఇట్లా రంకెలేశారు. ఏమని? మా మీద మా ఫోన్లు ట్యాప్ చేస్తారు. అంతేగాని ఏనాడు కూడా నేను కాదు అన్నదన్న మాట మాత్రం పొరపాటున కూడా అన్నాడు. ఈరోజు ఏమైంది? ఇక్కడ చాలా సిల్లిగా మాట్లాడుతున్నారు. ఏమంటారు? తెలంగాణ పోలీసులు, తెలంగాణ అధికార వ్యవస్థ ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ మీద దాడులు చేసింది. అయ్యా, జరిగింది ఏంటంటే ఇప్పుడు అమరావతి అనేది మీ రాష్ట్రం, మీ రాజధాని. అమరావతికి ఒక అమెరికా టూరిస్ట్ వచ్చిండు అనుకో, ఆయన పర్సు పోయిందనుకో, ఆ పర్సులో విలువైన సమాచారం ఉందనుకో, ఆ అమెరికా టూరిస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తాడు పోలీసు వాళ్ళకి, అయ్యా నా పర్సు పోయిందని. కేసు ఎక్కడ పెడతారా? అమరావతిలో పెడతారా, అమెరికాలో పెడతారా? అమరావతిలో పెడతారు కదా. అమెరికా టూరిస్ట్ అని చెప్పి అమెరికాలో కేసు పెట్టరు కదా. నేను జరిగింది ఏంది ఇక్కడ? నిన్న మొన్న డ్రామాలు చూస్తున్నారు. ఇక్కడుండే మనిషి, ఇక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు, లోటస్ పాండ్లో ఉన్నాడు. ఇక్కడికి రాడు, కుట్రలు కుతంత్రాలు చేస్తారు. హైదరాబాద్లో ఉండి మన ప్రభుత్వం పైన దాడి చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసే పరిస్థితికి వస్తారు. నిన్న తాజాగా ఒక కేసు పెట్టారు. అది ఏంటంటే మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్లో ఉండే పోలీసులు కాపాడతారంట. ఏం తమ్ముళ్ళు, మీరు ఆలోచించండి. డేటా మంది, ఆస్తి మనది. మన ఆస్తి దొంగలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం. అవునా? లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, గతంలో ఏదో ఐటీ కంపెనీలో పనిచేసిన వ్యక్తి, నేను ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి, ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్నా, ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉండే కోట్లాది మంది పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, అధికారిక సమాచారాన్ని, గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండే, గవర్నమెంట్ డేటాలో ఉండే, డేటా సెంటర్లో ఉండే సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేట్ ఐటీ గ్రిడ్ అనే సంస్థ దీన్ని తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లబ్ధి చేసే విధంగా ప్రైవసీ చట్టాలకు తుట్లు పడుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ లేకుండా ఐటీ చట్టం సెక్షన్ 66, 72 ఐటీ యాక్ట్లోని ఈ 2 సెక్షన్లు 66, 72ను ఉల్లంఘించి వారు తస్కరిస్తున్నారు. ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాల్సిన సమాచారాన్ని, ప్రజల యొక్క నిక్షిప్తంగా ఉండాల్సిన సమాచారాన్ని ప్రజల అనుమతి లేకుండా, వారి పర్మిషన్ లేకుండా ఇంకొకరికి ఇవ్వకూడని సమాచారాన్ని తస్కరిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు అని తెలంగాణ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఏం తమ్ముడు, అవునా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే మన వాళ్ళు, మన పార్టీ హైదరాబాద్లో వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్ ఉంటే, వాళ్ళు మన పార్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటే మనం వాళ్ళ దెబ్బతీయడానికి, మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టే సమస్య లేదు. అప్పుడు తెలంగాణ పోలీసు ఏం చేయాలి? జరిగింది క్రైమ్ ఇక్కడ, ఆ సంస్థ ఇక్కడే ఉంది, ఇచ్చిన వ్యక్తి, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడోడు, యాక్ట్ చేయాలన్నా వద్దాం? మేము యాక్షన్ తీసుకోవాలి కదా. తీసుకున్నాం. ఏం చేశాం మేము? ఎవరైతే ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఉందో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారాన్ని దొంగతనం చేసి వారి పర్మిషన్ లేకుండా ఆ సమాచారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవా మిత్ర అనే ఒక వెబ్ యాప్లోకి డౌన్లోడ్ చేసి దాని ఆధారంగా రేపు ఎన్నికల్లో లాభం పొందాలనుకుంటా ఉన్నారో, దాన్ని కంప్లైంట్ ఆధారంగా మేము చర్య తీసుకుందామని ఆ సోదాకి పోతే వీళ్ళు చేసింది ఏంటంటే, ఇది హిందూ అనే పత్రిక, ఇది ప్రపంచవ్యాప్తంగా విజిల్ బ్లోవర్ యాక్ట్ అని ఒకటి ఉందండి, మీకు ఐడియా ఉండాలి. విజిల్ బ్లోవర్ అంటే ఎవరు?
ఏదైనా ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కానీ ఏదైనా సంస్థలు తప్పు చేసినప్పుడు కానీ దాన్ని ఎలుగెత్తి ప్రజల దృష్టికి తీసుకురావడం విజిల్ బ్లోయింగ్ యాక్టివిటీ. ఎడ్వర్డ్ స్నోడెన్ అని మీరు ఇన్ని ఉంటారు, అమెరికాలో కూడా జరిగింది ఈ విషయం. అక్కడి ప్రభుత్వం కూడా దుర్మార్గంగా వ్యవహారం చేయవద్దు. ఈ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో ఒక విజిల్ బ్లోవర్గా ఆయన ముందుకొచ్చి ఒక కంప్లైంట్ చేసి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు సంబంధం నా పర్మిషన్ తీసుకోకుండా నా సమాచారాన్ని నాకు సంబంధించిన వ్యక్తిగత విషయం కులం ఏంది, ఆయన చేసే వృత్తి ఏంది, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, ఆయన పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏంది, ఇట్లాంటి వ్యక్తిగతమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బహిరంగంగా బాహాటంగా దోపిడీ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ పార్టీలకు రాజకీయ పార్టీలకు చేరవేస్తా ఉంది అని ఆయన షికాయత్ చేస్తే మేము యాక్ట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారండి? ఇగో ఇది జరిగింది. డేటా అనేది వ్యక్తిగత ఆస్తి, మా ఆస్తి అది. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని. అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా. తమ్ముళ్ళు, మీకు అందరికీ ఆడబిడ్డ తెలుసు, హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ ఎట్టొచ్చాయి? నా వల్ల కదా. సైబరాబాద్ నగరం ఎట్టొచ్చింది? నా వల్ల అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.